ఎప్పుడైతే నూతన ప్రభుత్వం కొలువు తీరిందో కొద్దిసేపటి క్రితం మంత్రి పదవులు కూడా కేటాయించడం జరిగిందో ఇక వేట అయితే మొదలైనట్టుగా తెలుస్తుంది. రోజా మీద 100 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చేస్తూ ఇప్పుడు సిఐడికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవాళ రేపట్లో కేసు కూడా నమోదు చేయడం ఖాయంగా కనపడుతుంది. ఇక ఆడుదాం ఆంధ్ర పేరుతో గత ప్రభుత్వంలో ఒక కార్యక్రమాన్ని అయితే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నిర్వహించడం మనందరం చూసాం. దాంట్లో క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజాతో పాటు శాప్ చైర్మన్గా ఉన్నటువంటి అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు చైర్మన్గా ఉన్నటువంటి వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. సో వీళ్ళిద్దరూ కలిసి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం అయితే జరిగింది. సో క్రీడల నిర్వహణ అనేది మంచిదే, దాన్ని మనమేం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ముసుగులో 100 కోట్ల రూపాయల భారీ స్కామ్కు పాల్పడ్డారని చెప్పి ఆచ్యాపాచ్యాకి చెందినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి ఆ వ్యక్తి అయితే దీనికి ఫిర్యాదు చేయడం అయితే ఆర్డి ప్రసాద్ అనుకుంటా ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. సో ఈ ఫిర్యాదులో చాలా స్పష్టంగా కొన్ని ఆధారాలను కూడా సిఐడికి అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఉదాహరణ ఏంటంటే గతంలో మనకి ఈ క్రీడాకారులకు ఇచ్చినటువంటి క్రికెట్ బ్యాట్స్ కానివ్వండి, హాకీ స్టిక్స్ కానివ్వండి వెంటనే విరిగిపోయాయి. అవన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. మీరు చూసే ఉండుంటారు. జగనన్న క్రికెట్ బ్యాట్లు ఇచ్చిన వెంటనే అవి ఆడకముందే ఇరిగిపోతే వాళ్ళు సొంత బ్యాట్లతో టోర్నమెంట్లు ఆడిన పరిస్థితి. సో అంత నాసి రకమైనటువంటి క్రీడా వస్తువులు ఇచ్చారు. ఇక అలాగే ఖర్చులు కూడా అధిక ఖర్చులు అంటే రూపాయి దగ్గర ₹2 దగ్గర ₹4 ఖర్చు అయినట్టుగా అధిక లెక్కలు రాసి 100 కోట్ల రూపాయల స్కామ్కి అయితే పాల్పడ్డారని ప్రభుత్వం దిగిపోయే ముందు రోజా ఆధ్వర్యంలో జరిగిన అతిపెద్ద స్కామ్ ఇదని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. కొసమెరుపు ఏంటంటే అనేక క్రీడా సంఘాలు కూడా ఈ ఫిర్యాదును సమర్థించాయి. ఎందుకంటే వాస్తవానికి క్రీడా సంఘాలకు ఎప్పుడు 20 సంవత్సరం మొత్తం కూడా క్రీడలు నిర్వహిస్తూనే ఉంటాయి. సో వాళ్ళకి తెలుసు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంత ఖర్చులు చేస్తున్నారు అనేది. సో దీన్ని బట్టి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ నాసిరకం వస్తువులు ఇవ్వడం కానివ్వండి లేదా ఖర్చులు అధికంగా చూపించడం కానివ్వండి ఖచ్చితంగా స్కామ్ జరుగుతుందని అందరికీ తెలుసు. కాకపోతే ఎవరు నాడు మాట్లాడలేని పరిస్థితి. సో ఈరోజు క్రీడా సంస్థకు చెందినటువంటి ఒక వ్యక్తే రోజా మీద అయితే సిఐడికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్ర కూడా ఇందులో ఉందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఫిర్యాదుదారుని ఆరోపణల ప్రకారం వివిధ జిల్లాలకు చెందినటువంటి డిఎస్డిఓలతో అంటే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ డిఎస్డిఓ అని ప్రతి జిల్లాకి ఒక క్రీడాధికారి ఉంటాడు. సో ఆ క్రీడాధికారుల మీద కూడా విచారణ జరపాలి. ఎందుకంటే ఈ స్కామ్లో డిఎస్డిఓల పాత్ర కూడా ఉంది. రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు డిఎస్డిఓలు క్రీడా అధికారులు ఎవరైతే ఉన్నారో జిల్లా అధికారులు వారందరి పాత్ర కూడా ఇందులో ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజా 100 కోట్ల స్కామ్కు సంబంధించి మాట్లాడటం జరుగుతుంది. ఇప్పటివరకు కేసు గురించి ఆల్రెడీ నమోదైనప్పటికీ ఇప్పటివరకు రోజా మీడియా ముందుకు వచ్చి దీని మీద ఎటువంటి మాటలు మాట్లాడలేదు. అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఈ 100 కోట్ల స్కామ్కు సంబంధించి ఇప్పటివరకు కూడా నోరు తెలవలేదు. దీనికి సంబంధించిన పలు ఆధారాలను కూడా ఫిర్యాదుదారులు అయితే ఇవ్వడం జరిగింది. గతంలో ఆళ్ళ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోరు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత ఒక్కొక్కటిగా అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఏదైతే అధికారులు ఉన్నారో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి ఉన్నాడు. ఆయన మీద కేసు నమోదు చేసి ఇంట్లో సోదా చేస్తే 6 కేజీల బంగారం కొన్నట్టుగా ఒక రసీదు దొరికిందని చెప్పి సిఐడి అధికారులు చెప్తున్న పరిస్థితి. మరి 6 కేజీల బంగారం ఒక అధికారి ఎలా కొన్నాడు? 6 కేజీల బంగారం అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఉంటుంది? సో అంత బంగారం ఎందుకు కొన్నాడు? ఎక్కడ డబ్బులు వచ్చి కొన్నాడు? ఆయన జీతం ఆధారంగా అన్ని కేజీల బంగారం కొనగలడా? 6 కేజీల బంగారం కొన్నాడట. సో ఇలాంటివన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే రోజా మీద కేవలం ఈ ఆరోపణలే కాదు, ఆడుదాం ఆంధ్రాకు సంబంధించిన ఆరోపణలు మాత్రమే కాదు, ఇంకా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆవిడ ఏపీఐఐసిసికి చైర్మన్గా పనిచేసిన సందర్భంలో కూడా అంటే ఇండస్ట్రియల్ ఎవరైతే పరిశ్రమలు పెట్టడానికి వస్తారో వారికి ఏపీఐఐసి నుంచి మాత్రమే స్థలాలు కేటాయించడం జరుగుద్ది. సో ఆ స్థలాల కేటాయింపులో కూడా అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఋషికొండకు సంబంధించి ఋషికొండ మీద కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కట్టినటువంటిదే. సో దాంట్లో కూడా అనేక అవకతవకలు జరిగాయి. అలాగే పర్యావరణానికి కూడా నష్టం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఇదే సందర్భంలో తన కొడుక్కి ₹1 బెంజు కార్ని తన పుట్టినరోజుగా కొనిచ్చిన సందర్భంలో కూడా తీవ్రస్థాయి విమర్శలు వచ్చాయి. ఒక మంత్రికి ₹1 కొడుక్కి గిఫ్ట్ కొనిచ్చేంత స్థాయిలో ఎలా వచ్చింది? మంత్రిగా ఉంటే మీకు 2 లక్షలు వచ్చాయి, 3 లక్షలు వచ్చాయి.
మరి అంత ఎలా వచ్చింది? సో ఇలాంటి అనేక ఆరోపణలు రావడం జరిగింది. అన్నిటికీ మించి ఆ యాత్ర 2 సినిమా చేసినటువంటి డైరెక్టర్కి హర్సిలీ హిల్స్ మీద పర్యాటక శాఖకు చెందినటువంటి 2 ఎకరాల స్థలాన్ని కూడా నాటి కేటాయించే ప్రయత్నం చేసి సోషల్ మీడియాలోను దీని మీద విమర్శలు వస్తే తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సో గుట్టు చప్పుడు కాకుండా పర్యాటక శాఖ భూమిని కట్టబెట్టాలనుకున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి అది. సో కట్టబెట్టాలనుకున్నారు. బట్ ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో దాంతో కొద్దిగా ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గడం జరిగింది. సో ఇలా 1 కాదు 2 కాదు రోజా పాత్ర మీద పలు ఆరోపణలు ఉన్నాయి. అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా శాప్ చైర్మన్గా ఉన్న సమయంలో ఆ నిధులలో కొంత గోల్మాల్ జరిగింది. అందులో డిఎస్డిఓలు ఇందా నేను చెప్పినట్టుగా ఆ జిల్లా క్రీడాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్ర కూడా ఉంది. కొన్ని కార్యక్రమాలు నిర్వహించకుండానే నిర్వహించినట్టుగా చెప్పటం, జరగని వాటిని జరిగినట్టుగా చూపటం, అలాగే నాసిరక క్రీడా వస్తువులు కొని అధిక బిల్లులు పెట్టి డబ్బులు మొత్తం కూడా వసూలు చేయటం లాంటి అనేక అవకతవకలు జరిగాయి. కాబట్టి దీని మొత్తం మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఇందులో ప్రధాన దోషులు A1గా రోజా ఉంటే A2గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీరిద్దరిని కూడా చేర్చాలని చెప్పి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వైసీపీ వర్గాల్లో వణుకు మొదలైంది. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వేట ప్రారంభించిందంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే గతంలోనే చెప్పడం జరిగింది, అవినీతి చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందులో మొదటి టార్గెట్గా రోజా అయితే తగిలినట్టుగా తెలుస్తుంది. సో సిఐడి కేసు నమోదు చేసి ఒకవేళ దర్యాప్తు కోసం అదుపులోకైనా తీసుకోవచ్చు, లేదా నోటీసులు ఇచ్చి సిఐడి విచారణకు కూడా పిలవచ్చు. అయితే ఇప్పటికే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి మీద కేసు అయితే నమోదు చేశారు. అలాగే రోజా మీద బైరెడ్డి సిద్ధార్థతో పాటు అందులో శాప్లో పనిచేసినటువంటి ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కానివ్వండి, క్రీడా శాఖలో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కానివ్వండి పూర్తి స్థాయి విచారణ చేస్తే ఈ 100 కోట్ల రూపాయల స్కామ్ అనేది బయటపడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో వేల కోట్ల రూపాయలు పెట్టి క్రీడలు నిర్వహించడం, అందులో ఇలా 100 కోట్ల రూపాయలు స్కాములు చేయడం అనేది వైసీపీ నేతలకు అలవాటుగా మారింది. అప్పట్లోనే ఫిర్యాదులు వచ్చాయి, అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. క్రికెట్ బ్యాట్ లాంటి వస్తువులు వెంటనే ఒక రోజులోనే విడిగిపోతే నాసిరకం వస్తువులు సాధారణంగా క్రీడాకారులు ఆడాడంటే కనీసం అది 3 నెలల్లో 6 నెలల్లో మనాలి, దానికంటే కొబ్బరి మట్ట గట్టిగా ఉంటుంది. రోజా కానివ్వండి, లేదా ప్రభుత్వం ఇచ్చినటువంటి క్రికెట్ బ్యాట్ల మీద జగన్ ఫోటో వేసి ఇచ్చారు, బాగుంది. మరి ఆ బ్యాటు ఆడటానికి వెళ్ళే లోపే ఇరిగిపోయిన పరిస్థితి, గట్టిగా 4 బాల్ ఆడకుండానే ఇరిగిపోయిన పరిస్థితి. మరి అలాంటి నాసిరకం బ్యాట్లు ఎలా వచ్చాయి? దానికంటే కొబ్బరి మట్ట ఇంకా ఇరగదు, గట్టిగా ఉంటుంది. సో అంతకంటే కొబ్బరి మట్ట కంటే నాసిరకమైన బ్యాట్లు ఇచ్చారు. సో సోషల్ మీడియాలో అప్పుడు బాగా ట్రోల్ అయింది ఇది. సో చాలామంది ఏమన్నారంటే ఎక్కడైనా 1 నాసిరకం వస్తువు వచ్చి ఉండొచ్చు, కానీ మేము నాసిరకం వస్తువులు ఇవ్వలేదని చెప్పి చాలామంది తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ వికెట్లు కూడా అంతే, జస్ట్ చేత్తో ఇలాగంటే ఇరిగిపోయిన పరిస్థితి. ఏదైనా ఒక వికెట్ ఇలాగంటే ఇరిగిపోద్దా? అటుతో దాడులు కూడా చేసిన ఇరగవాలంటే అంత స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ ఒక మామూలు సాధారణ వ్యక్తి ఇలాగంటే ఇరిగిపోయిన పరిస్థితి. సో అంత నాసిరకం వస్తువులు అయితే తీసుకోవడం జరిగింది. బట్ బడ్జెట్ మాత్రం వేల కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. సో దీని వెనక భారీ అవినీతి ఉంది. కాబట్టి ఈ మొత్తాన్ని కూడా వెలికి తీయాలని చెప్పి ఇప్పుడు సిఐడి అధికారులకు అయితే ఎవరైతే క్రీడా శాఖకు చెందినటువంటి క్రీడలకు చెందినటువంటి ఆచ్యాపాచ్యాకు చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నారో ఆయనే ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును స్వీకరించినటువంటి సిఐడి అయితే దీని మీద అయితే విచారణ జరపడం కోసం మొదటగా రోజాకి అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వీరిద్దరికీ కూడా నోటీసు ఇచ్చి విచారణ జరిపే అవకాశం ఉంది. విచారణ అనంతరం వీరితో పాటు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా గుర్తించి విచారించడంతో పాటు అవసరమైతే అధికారులను ముందు విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేసే ప్రయత్నం చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో ఇప్పుడు నూతన శాఖలు ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు క్రీడా శాఖను కూడా వేరొక వ్యక్తికి కట్టబెట్టారు కాబట్టి సో వాళ్ళు ఛార్జ్ తీసుకున్న తరువాత పూర్తిగా ఆయా శాఖల్లో అంతకుముందు ఎవరైతే పనిచేశారో వాళ్ళు చేసినటువంటి అవినీతి మొత్తాన్ని కూడా బయటికి తీస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. ఆ కోణంలోనే ఇప్పుడు ఫిర్యాదు కూడా చేసి ఉంటారనే ఒక ఆరోపణ అయితే వచ్చింది. ఏది ఏమైనా మొత్తానికి రోజా చేసినటువంటి 100 కోట్ల రూపాయల స్కామ్ అనేది ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్గా మారింది.